రాత్రికి జరగబోయే నాటకంలో శివపార్వతులు ఎవరన్నది తమరు చెప్తానన్నారు. అదా, శివుడిగా నా మనవడు మధుసూదన్, పార్వతిగా వాడి భార్య శ్రీలక్ష్మి చెయ్యబోతున్నారు. రేయ్, నాన్ శివుడు నా శ్రీలక్ష్మి పార్వతి అయితే బాగుంటుంది కానీ ఆలు శివుడు పార్వతులేంట్రా? తాతయ్య, మేము శివపార్వతులుగా చేయడం ఏంటి? నా వల్ల కాదు. అలా అనకూడదు మధుసూదన్. శివపార్వతుల కళ్యాణం హిందూ పురాణాల్లో అత్యంత పవిత్రమైనది. దివ్యమైన ప్రేమ మరియు శక్తి యొక్క కలయికకి ప్రతిరూపం. లోక కళ్యాణం కోసం జరిగిన ఈ శివపార్వతుల కళ్యాణం చూసిన వాళ్లకి సకల శుభాలు కలిగిస్తాయి. అలాంటిది చేసిన వాళ్లకి ఇంకెన్ని శుభాలు కలుగుతాయో ఆలోచించు. అవును బాబు, శివపార్వతులుగా చేయడానికి ఎంతోమంది పోటీ పడుతూ ఉంటారు. కానీ ఈసారి గజపతి గారు కోరడంతో ఈ అవకాశం మీకొచ్చింది, కాదనకండి. మధుసూదన్, మనకి మంచి జరిగే పని ఏదైనా కాదు అనకుండా చెయ్యాలి. అది కాదు నానమ్మా, నాకేమీ తెలియకుండా నేనెలా చేయగలను? ఏదైనా పొరపాటు జరిగితే ఆ శివయ్య... నాన్న, తెలిసి తెలిసి దేవుడితో పెట్టుకోవడం అంత మంచిది కాదు. శివపార్వతుల కళ్యాణం చూసినా సకల శుభాలు కలుగుతాయని మీరే చెప్తున్నారు కాబట్టి మనము చూద్దాం నాన్న. అలా చేయడానికి మాత్రం వేరే ఎవరినైనా చూసుకోమని చెప్పండి. అమ్మగారు, మీరు ఏటి చెప్తున్నారు? శివుడాజ్ఞ లేనిదే సీమైనా కుట్టదా అంటారు. అట్టాంటిది ఆ శివయ్య ఆజ్ఞ లేకుండా ఈ అవకాశం అయితే రాదు కదా అమ్మగారు. మధుబాబు, మీకు యాక్టింగ్ అంటే ఇష్టమే కదా? మంచి హీరో కావాలన్నది మీ కలే కదా? మీ ప్రతిభని భక్తులతో పాటు పెద్దయ్య గారు వాళ్ళకి కూడా చూపించడానికి ఇదే సరైన అవకాశం అనుకోండి. భలే ఇరికించేసింది. ఇంకా శివపార్వతుల కళ్యాణం కథ గురించి అంటారా? అది నాన్ చూసుకుంటాను. అయ్యగారు, అమ్మా, మీరు వేరే ఎవరిని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నాటకం మేము చేస్తున్నాం. సంతోషం అమ్మా. మేం వెళ్ళి ఆ ఏర్పాట్లు చేసుకుంటాం. వస్తామయ్యా. మంచిది. రేయ్, వాళ్ళిద్దరూ శివపార్వతులేసాలు కట్టబోతున్నారు. మనం కూడా మన ఏసాలు మార్చాలా? పదండ్రా. సరేనా? ఎక్కడ నా మాట పోతుందోనని భయపడ్డానమ్మా. అలాంటి సందర్భం ఎదురైన ప్రతిసారి నువ్వే కాపాడుతున్నావు.